ఉమ్మడి గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో మధ్యాహ్నం 12 గంటల వరకు 26.04% పోలింగ్ నమోదైంది. అర్బన్ ఓటర్లు పోలింగ్ బూత్లకు రావాలంటున్న రాజమహేంద్రవరం నగర ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్తో ఈటీవీ ముఖాముఖి. ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆయా నియోజకవర్గాలకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఎమ్మెల్యేలు వారి కుటుంబ సభ్యులు కూడా ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. రాజమహేంద్రవరం అర్బన్ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ ప్రభుత్వ ట్రైనింగ్ కళాశాలలో ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఇప్పుడు ఆయన మనతో ఉన్నారు, వారితో మాట్లాడదాం. పట్టభద్రుల ఎమ్మెల్సీలో ఓటేశారు. మీరు పట్టభద్రులకు ఏం పిలిపి ఇవ్వదలుచుకున్నారు? రాజమండ్రి సిటీ శాసనసభ్యుడిగా ఏదైతే ఉభయ గోదావరి జిల్లా పట్టభద్రుల శాసనమండలి ఎన్నికల్లో నా ఓటుని సద్వినియోగపరచుకోవడం జరిగింది. 10ంటికి సుమారు 15% ఓటింగ్ అయింది. అంటే 17,262 ఓట్లకు గాను 15% ఓటింగ్ శాతం అయిందంటే కాస్త స్లోగా ఉంది. ఓటు అన్నది మీ అందరి యొక్క బాధ్యత, హక్కు. మీ హక్కుని తప్పకుండా బాధ్యతతో నిర్వర్తించాల్సిన అవసరం ఉంది. ఓటును ఉపయోగించుకున్నట్లయితే మీరు ఈ పరిపాలన అందించే వారిపైన బాధ్యత పెట్టడానికి అవకాశం ఉంటుంది. అర్బన్ అన్నసరికి స్వతహాగా ప్రతి ఒక్కరు కూడా రిలాక్స్ మోడ్లో ఉంటున్నారు. సెలవు ఇచ్చిన రోజున మంచి రిలాక్సింగ్లో ఉంటున్నారు. మీకు సెలవు ఇచ్చింది ఓటు వేయడానికి, మంచి మీ తరపున ఒక మంచి రిప్రజెంటేటివ్ని ఎన్నుకోవడానికి మీకు ఆ సెలవు ఇచ్చారు. తప్పకుండా ఉపయోగించుకోవాలని ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. చాలామంది ఇంకా అభ్యర్థులు మీరు ఓట్లు ఎక్కడికక్కడ స్లిప్పులు పంపిణీ చేశారు, అధికారులు పంపిణీ సిబ్బంది కూడా. ఇంకా కొంతమంది అందలేదు, వారికి ఓటు ఉందో లేదో కూడా తెలుసుకునే పరిస్థితులు కొంతమంది ఓటర్లు ఉన్నారు. వారికి ఏం చెప్పదలుచుకున్నారు? మీకు గైడ్ చేయడానికి ఆ ప్రభుత్వ యంత్రాంగం ఉంది. ఒక పక్కన ఎన్డీఏ కూటమి మేము కూడా ప్రజలందరికీ సహకరిస్తూ ఉన్నాం. ఒకటి కన్ఫ్యూజన్ అయితే 100% ఉంది. ఎందుకంటే 42 వార్డులని 20 వార్డులో కుదించేసరికి ఓటర్స్ తండ్రి ఒక చోట ఉంటా ఉన్నాడు, ఓ బూత్లో కొడుకు ఒక చోట ఉంటా ఉన్నాడు. ఈ కన్ఫ్యూజన్ ఉంటా ఉంది. నేనే కళ్ళతో చూశాను. కానీ రెక్టిఫై చేయడానికి ఇప్పుడు అవకాశం లేదు. కానీ ఎంతో కొంత తగ్గించి ఓటును ఉపయోగించుకోవడానికి, ఎక్కడ ఉపయోగించుకోవడానికి అవకాశం ఉందన్నది దానికి హెల్ప్ చేసే కార్యక్రమం జరుగుతూ ఉంది. ఇది పట్టభద్రులంతా తప్పనిసరిగా ఓటు హక్కు వినియోగించుకోవాలని ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ పిలిపిస్తున్నారు. కెమెరామెన్ రమేష్తో సాయికృష్ణ, ఈటీవీ న్యూస్.